ఇక తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాజకీయ దుమారం నెలకొంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడం అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది దీని వెనకాల హస్తం ఉంది అనేది మాకు ఒక అనుమానం. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. చేసినాక ఎప్పుడైతే ఆధారాలు వస్తాయో వాటిని బయటికి తీసుకొని వస్తాం. దాని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాము. ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విచారణకు ఆదేశించండి, సిబిఐ విచారణ చేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయండి, అదేవిధంగా సిఐడి విచారణ చేయండి. మీకు నేను తప్పు చేసినట్టుంటే కేసులు పెట్టండి. అబ్సల్యూట్లీ ఆ పిల్లల జీవితాల కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పేద పిల్లలు పేదరికం సంఖ్యలు పెంచడం కోసం నేను జైలుకు పోవడం కూడా సిద్ధమే. నేను మళ్ళీ చెప్తున్నా, మతి స్థిమితం లేని మాటలు బంద్ చేయండి. మీరు మంత్రి పదవికి రాజీనామా చేయండి. తెలంగాణ సమాజం మిమ్మల్ని తిరస్కరించింది. సుండా సురేఖ గారు, మీరు దయచేసి రాజీనామా చేయండి. మీకు అర్హత లేదు. హాస్టల్లో కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సిందే అని కూడా మేము కోరుతా ఉన్నాం. పిల్లలు బాగుండాలనే ఇవాళ మెచ్చార్జీలు పెంచి 150 రూపాయల దాకా మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకాలు చేస్తామో తెల్లారు దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పరుస్తున్నారు. స్వేరోలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అందరితో నేను మాట్లాడతా. నేను ఆ బిడ్డల గురించి రాజకీయాల్లోకి వచ్చి, నా బిడ్డల గురించి నేను ఉద్యోగాలకు వచ్చి, నేను అకారణంగా ఎవరిని నిందించాను. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయం కాదు ఇది. ఆ పిల్లల ప్రాణాల కోసం ఆరాటమే. వాళ్ళు నాకు ఎవరైనా సమాచారం ఇస్తున్నట్టు నా ఫోన్ తీసుకోండి, నా ఫోన్ కాల్ తీయండి, నా సిడిఆర్ చేయండి. మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉన్నది, విజిలెన్స్ వ్యవస్థ ఉన్నది. నా ఫోన్ కాల్ చేసి ప్రజల ముందర పెట్టి నాకు నేను బరాబర్ ఓపెన్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు పోయి మరి సంక్షేమ పాఠశాలలో, సంక్షేమ భవన్లో కూర్చొని ఆ రికార్డులు అనేది నేను ఎంతమంది డాక్టర్లను తయారు చేసినా, ఎంతమంది ఇంజనీర్ని తయారు చేసినా, నా పర్సనల్ అకౌంట్లోకి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని బంగ్లాలు నా దగ్గర ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు నేను కొన్నా, ఈ పిల్లల పుట్టగొట్టి అవన్నీ కూడా తీసి ప్రజలకు ముందర